హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వినాయక చవితి కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఉచితంగా వీళ్ళందరికీ అందిస్తున్నారు. సో ఉచితంగా ఏం అందిస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మినస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి కానుకగా అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొని వినాయక చవితికి గుడ్ న్యూస్ని ప్రకటించింది. అంతేకాదు రాబోయే దసరా పండుగ కూడా ముందుగానే ప్రకటించింది. వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యువత, ఉత్సవ కమిటీలు వీధి వీధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఇలాంటి మండపాలకు కరెంటు కోసం వేరువేరుగా అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో చర్చించి వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విధంగా విజయదశమి సందర్భంగా దుర్గామాత మండపాలకు కూడా ఉచిత విద్యుత్తు, నీరు అందజేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ రెండు పండుగల కోసం ప్రభుత్వం మొత్తం 25 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు చెప్పారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్తు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక ఏపీ ప్రభుత్వం వినాయక చవితి పండుగ ప్రశాంతంగా జరపడానికి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఉచిత అనుమతులను అందిస్తుంది. మీరు చేయాల్సిందల్లా www.ganeshutsavam.net అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత అధికారులు అన్ని శాఖల అనుమతులను పరిశీలించి మీ మండపానికి అనుమతి మంజూరు చేస్తారు. ఆ అనుమతిని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకుని లామినేట్ చేసి పెట్టుకోవాలి. తనిఖీకి వచ్చే అధికారులు అదే ఆధారంగా చెక్ చేసి ఉచిత విద్యుత్తు అందిస్తారు. ఇలా వినాయక చవితి, దసరా పండుగల సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తు సౌకర్యం అన్ని మండప నిర్వాహకులకు నిజంగానే ఒక శుభవార్త. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.